రంగా వచ్చాడు సార్. నమస్తే సార్. నీ మీద చాలా కేసులు ఉన్నాయి, అవన్నీ తీసేస్తాను. నువ్వు డిపార్ట్మెంట్కి పని చేసి పెట్టాలి. తప్పకుండా సార్. ఏం చేయాలి? నువ్వు ఒకళ్ళ యాక్ట్ చేయాలి. యాక్టింగ్ ఏంట్రా? ఎవళ్ళ సార్? ఇతనిలా. ఏంటి సార్ కామెడీ కామెడీ చేస్తున్నారా? ఇది నేనే కదా కంప్యూటర్ ఆఫీసర్ సూట్ వేస్తారు. ఎలా ఉన్నాను? ఆడెవడనుకుంటున్నావు? నీలాగా ఆడుంటాం కాదు, ఆడలో నువ్వు ఉన్నావు. నువ్వేమో జేబులు కత్తిరిస్తావు, అడే పెద్ద కాట్రే. క్యాటరేనా? మిగతా మ్యాటర్ సార్ చెప్తారు. అతను నువ్వు కాదు, బిల్లా. బాంబ్ బ్లాస్ట్, వెపన్ స్టీలింగ్, డ్రగ్ స్మగ్లింగ్, మర్డర్స్, ఇంటర్నేషనల్ టెర్రరిజం. బాబోయ్, ఇన్ని చేసేవాడు ప్లేస్ లోకి నన్ను పంపించారా? అని నేను చంపితే? లేదు, మలేషియాలో నా సీక్రెట్ కస్టడీలో ఉన్నాడు, ఎవరికి తెలియదు. ఆ లోపల తోసి నన్ను ఎందుకు తీసుకెళ్తున్నారు సార్? నువ్వు బిల్లా ప్లేస్లోకి వెళ్ళి నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాడి గ్యాంగ్ని వాడి బాస్ని పట్టివ్వాలి. సార్ ఏదో జేమ్స్ బాండ్ సినిమాలో ఉంది. ఈళ్ళ నేను ఎక్కడ మారగలను సార్? యూ డోంట్ వరీ, అవన్నీ నేను చూసుకుంటాను. రే, జీవితాంతో జైల్లో ఉండడం కన్నా ఓ నెల రోజులు తెలివి కాకుండా అనుకో, లైఫ్ సెట్ అయిపోతుంది. సార్ నేను సెటిల్ చేయాల్సిన జీవితాలు 2 ఉన్నాయి. లక్ష్మి, శ్రీను. కిందటేడు గుడిసెలు కలిపినప్పుడు వాళ్ళ అమ్మ నాన్న చచ్చిపోయారు. వాళ్ళని డాక్టర్ని ఇంజనీర్ చేయాల్సిన బాధ్యత నాది. అక్కడ నాకేమో అయితే వాళ్ళ ఆ పరిస్థితి. విషయం నాకు తెలియ. నువ్వు బిల్లాగా యాక్ట్ చేయి. మనం హైదరాబాద్ వెళ్తున్నాం. ఇదిగో పెద్దను, ఇప్పుడు స్కూల్కి వెళ్ళి చదువుకోవడం నా వల్ల కాదు. ఇది అన్యాయం. అంకులే జాయిన్ చేశారు. ఈ స్కూల్ చాలా బాగుంది అన్నయ్య. నా కూతురు చదువుతున్న స్కూల్లోనే జాయిన్ చేశాను. వీళ్ళిద్దరూ ఇంజనీర్, డాక్టర్ అయ్యే వరకు నాదే బాధ్యత. హాస్టల్ కూడా ఉంది. హాస్టల్ ఎందుకండి, మన చిన్నితో పాటు మన ఇంట్లోనే ఉంటారు. ఏరా? yes we are friends now. అమ్మా, మీరు పెద్దోళ్ళే అనుకున్నాను. పెద్ద మనసున్నోళ్ళు కూడా. పెద్దయినా ఇక మీరేం చెప్తే అది. రంగా, ఈ రోజు నుంచి నువ్వు బిల్లాగా మారాలి. ట్రైనింగ్ ట్రైనింగ్ అంటే కత్తి యుద్ధం, కుంఫు, కరాటే, హార్స్ రైడింగ్ అంటే సౌండ్ చేయకు. చేద్దాం. టైగర్ అక్కడ. రంగా, ఇక్కడ ఎన్ని రాడ్లు ఉన్నాయో చెప్పగలవా? ఎందుకు సార్ ఇప్పేసి అమ్మేద్దామనా? చెప్పు. 1 2 3 4 5 6. లెక్క పెట్టకు, తెల్లారిపోద్ది. వద్దా? అక్కర్లేదులే. 76 రాడ్లు, 6 గేట్లు, 18 కిటికీలు ఉన్నాయి. ఇదే బిల్లా అయితే గోడకి ఎన్ని ఇటుకలు ఉన్నాయో కూడా చెప్పేవాడు. అది బిల్ల టాలెంట్. నువ్వు అవన్నీ ఆడు చెప్పగలరు కానీ పెద్ద జబ్బులో పర్స్ ఉందని, దాంట్లో 10,600 రూపాయల డబ్బులు ఉన్నాయని, చిన్న పాప ఫోటో ఉందని, క్రెడిట్ కార్డులు కూడా ఉన్నాయని చెప్పగలడా? చెప్పలేదు. సారీ సార్, ప్రాక్టీస్ పొద్దని క్షమించండి. ఎవర్ టాలెంట్ ఆడిది. రంగా, ఇక నుంచి నువ్వు రంగాని మర్చిపోవాలి. బిల్లా అనే అనుకో. నిన్ను శాసించేవాళ్ళు ఎవరు లేరు. నీకు నువ్వే బాస్. టైం అమ్మా, ప్రాక్టీస్. ఎలా సార్ బాబోయ్, ఎవరు చెప్పింది వినొద్దు, ఎవరి మాట నమ్మొద్దు. నీ మనసులోంచి వాయిస్ వస్తుంది, అదే నీ మనస్సాక్షి. దాన్ని మాత్రమే నమ్ము. దరిద్రుడా. టైగర్ నీకు మోసం చేయడం తెలియాలి, మోసం చేసేవాళ్ళని కనిపెట్టాలి. మర్డర్స్ చేయాలి కానీ దొరకకూడదు. ఆహా, మొత్తం ట్రైనింగ్ లో నాకు ఇష్టమైన టైం ఇదే. ఆహా, ఈ చేతి వదిలేసుకుని ఆ మలేషియాలో చేజులు, రిస్కులు, ఈ ట్రైనింగ్లు మనకు అవసరమా? శుభ్రంగా ఏసీలో కూర్చొని పని చేసుకోక. జీతం తీసుకుంటూ డ్యూటీకి దేశానికి న్యాయం చేయకపోతే ముద్ద దిగదరా. ఏమండి, ఈసారి నగల సెలక్షన్ మీరండి. ఏ నగలు సెలెక్ట్ చేయాలో తెలియట్లేదు, తిరగలేకపోతున్నానండి. అమ్మగారు, అన్నం పెట్టిన చేతికి రుణం తీర్చుకునే అవకాశం ఇవ్వండి. సార్ ఒక్క గంట ఈ రోజు రాత్రి వదిలేమనండి. పొద్దున కల్లా అన్ని షాపుల నగలు సర్దేస్తాను. ఎక్కడే సెలెక్ట్ చేసుకోవచ్చు. బోల్డ్ వెరైటీలు ఉంటాయి. ఈ రంగా టాలెంట్ వాడండి. అమ్మగారు ప్లీజ్ ప్లీజ్ మీరు ఒకసారి సార్ ఒప్పించండి మేడం. రేయ్, ఏమండి అండి, అదేదో టాలెంట్ అది ఇది అంటున్నాడండి. ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి. అంత మంచి టాలెంట్ ఉన్నప్పుడు కాదనకండి. ఏం బాబు, నువ్వు రా, మన వెళ్దాం. దానికి నూరుకో.
1 minute లేట్. బిల్లాకి ప్రపంచంలో ఉన్న ప్రతి వెపన్ గురించి క్లియర్ గా తెలుసు. నువ్వు కూడా తెలుసుకోవాలి. ఈజ్ అ షార్ప్ షూటర్. బాండ్, జేమ్స్ బాండ్. గురి మీదే దృష్టి పెట్టాలి. అదేమో సార్, తిరణాల్లో బోల్ బుడగలు కలిసి అబ్బా కరెక్ట్ గా అదే బొక్కల నుంచి వెళ్ళిపోయింది సార్. ఒక్కడి నుంచి కాదు, ఆ పక్క నుంచి వెళ్ళింది. నిద్రపోతాడు సార్, ఒకటి దేకండి. అమ్మో. అది నువ్వు కంప్యూటర్ గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ఇది పెన్ డ్రైవ్. ఇందులో ఉన్న మొత్తం ఇన్ఫర్మేషన్ సేవ్ చేయవచ్చు. ఇక నేను చేయాల్సింది ఒకటే, ఈ బిల్లాని మలేషియా తీసుకెళ్ళడం, పోలీసులకు దొరికేటట్టు చేయడం. ఎప్పుడు వచ్చారు సార్? మార్నింగ్ వచ్చానయ్యా. సార్, ఇంటర్పోల్ ఆఫీసర్ ధర్మేంద్ర మీ గురించి వచ్చారు. హిస్ వెయిటింగ్. మీరు ఎందుకు హైదరాబాద్ వెళ్ళారని అడుగుతున్నారు సార్. బిల్లా ఫైల్స్ ఎక్కడ, కేస్ ప్రోగ్రెస్ ఏంటని క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ సార్. నాకేం ఆన్సర్ చెప్పాలో అర్థం కావట్లేదు. మిస్టర్ కృష్ణమూర్తి, ఏసీపీ క్రైమ్ బ్రాంచ్, హైదరాబాద్. మీ గురించి చాలా విన్నాను. నైస్ మీటింగ్ యూ. నైస్ టు మీట్ యూ టూ. బిల్లా కేస్ మీరు హ్యాండిల్ చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు కూడా. బట్ తప్పించుకున్నాడు. వాడు కిలాడి సార్. ఇంత పెద్ద కేసు జరుగుతుంటే ఎందుకు స్పెషల్ లీవ్ లో ఇంటికి వెళ్ళారు? మరదలు పెళ్లి. అదిచా చెప్పలేదా? పెద్దలుండి సార్, రెస్పాన్సిబిలిటీ. వాట్ అబౌట్ ద రెస్పాన్సిబిలిటీస్ హియర్? పెళ్లి, మ్యారేజ్, డ్యామ్. నేను ఒక్కడనే ఇక్కడ లేను, మిగతా డిపార్ట్మెంట్ అంతా ఇక్కడే ఉంది. ఇప్పుడు మీరున్నారు. ఇప్పటి నుంచి ఐ విల్ హ్యాండిల్ ద కేస్. బిల్లా కేసు ఫైల్ చూడాలి. మిస్టర్ ధర్మేంద్ర, బిల్లా కేసు హ్యాండిల్ చేసింది నేను. దానికోసం చాలా హార్డ్ వర్క్ చేశాను. అవుట్ ఆఫ్ ది వే. అదే ఇప్పుడు కలిసి చేద్దామంటున్నాను. వీ హ్యావ్ టు క్యాచ్ అప్. ఆదిత్య సార్. ప్రెస్ మీట్ ఏర్పాటు చేయి. అలాగే సార్. One of the world's most wanted criminal, Bila Pati. Maklumat selanjutnya akan diberikan oleh Encik Krishnamurti dan Encik Dharmendra. మాకొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం బిల్లాని ఆయుధాలు అమ్ముతుండగా పట్టుకున్నాం. షూట్అవుట్ లో తప్పించుకున్నాడు, కానీ చాలా ఆయుధాలు సీజ్ చేశాం. వాటి విలువ కనీసం 20 మిలియన్ అమెరికన్ డాలర్లు ఉండొచ్చు. సెర్చ్ ఇస్ గోయింగ్ ఆన్. సార్, బిల్లా ప్రాణాలతో ఉన్నాడా లేక చనిపోయాడా? చనిపోలేదు. Sir, when will you catch him? వెరీ సూన్. వీలైనంత త్వరగా బిల్లాని పట్టుకుంటాం. ఇంటర్పోల్ ఇస్ ఇన్వాల్వ్డ్. దానికి ప్రజల సపోర్ట్ చాలా అవసరం. బిల్లా గురించి ఎవరికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలిసినా వెంటనే నియరెస్ట్ పోలీస్ స్టేషన్ ఇన్ఫార్మ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ. Kuala Lumpur Police Control. మీకు పిప్పర్మెంట్ బిల్ల లాంటి న్యూస్. ఐ సా బిల్లా. What? Where? బుతింగ్ పింతాంగ్. గో ఇమిడియట్లీ. Sir, Yeah. we got information about Billa. Where is he?
ఎస్ ఎస్ వీ క్యాప్చర్డ్ బిల్లా. ప్లీజ్ సైలెన్స్. వీ క్యాప్చర్డ్ బిల్లా. ఎస్. డాక్టర్ రావు, కండిషన్ ఏంటి? హీస్ ఫైన్. స్కానింగ్ రిపోర్ట్ చూస్తుంటే హీ గాట్ మెమరీ లాస్. గతమంతా మర్చిపోయినట్లున్నాడు. అంటే గజనీ అయిపోయాడు అన్నమాట. ఇప్పుడు ఎలా? ఐ వాంట్ టు ఇంట్రాగేట్ హిమ్. నాట్ నౌ. డాక్టర్, ఎప్పటి క్యూర్ అవుతుంది? చెప్పలేం. 2 వారాలు పట్టొచ్చు, 1 వారం పట్టొచ్చు, ఇంకో 5 నిమిషాల్లో కూడా పోయిన మెమరీ తిరిగి రావచ్చు. అంటే అంతవరకు వెయిట్ చేయాలన్నమాట. షిఫ్ట్ హిమ్ టు సెంట్రల్ ప్రిసన్. పోలీస్ బిల్లాని ఏమీ చేయలేరు, కానీ బిల్లా అక్కడ ఉండకూడదు. డెవిల్కి బిల్లా కావాలి. రషీద్ డీల్ చాలా ఇంపార్టెంట్. అది బిల్లా మాత్రమే చేయగలడు. ఎలా? నేను తీసుకొస్తాను. బిల్లాన్ని నేను తీసుకొస్తాను. ఎలా? Come on, be careful. సార్, ఈ రోజు నా మ్యారేజ్ డే. ఓ, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. వద్దు సార్, మళ్ళీ ఇలాంటి రోజు రాకూడదు. ఎలా జరిగింది మిస్టర్ కృష్ణ? పట్టపగలు నడి రోడ్డు మీద ఇంత టైట్ సెక్యూరిటీ ఉండగా ఎలా తీసుకెళ్లిపోయారు? సర్ప్రైజ్ గా ఉంది కదూ. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? మీరలా మాట్లాడకూడదు. మీ పోలీస్ ఇంకొంచెం కేర్ఫుల్ గా ఉండుంటే. చిన్న కరెక్షన్, మీ పోలీస్ కాదు, మనం కొంచెం కేర్ఫుల్ గా ఉండుంటే ఇంటర్పోల్ కస్టడీ నుంచి బిల్లా గ్యాంగ్ అటాక్ చేసి తీసుకెళ్లి ఉండేవాళ్ళు కాదు. వాట్ యు సే? మన దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ లీక్ కాకుండా ఇలా ప్లాన్ చేసి కిడ్నాప్ చేయడం ఇట్ ఇస్ ఇంపాసిబుల్. అచ్చా, ఎప్పుడు నీకు తెలుసు? బిల్లా కేసు టేకప్ చేసిన దగ్గర నుంచి తెలుసు. కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి.